విధంగా ఎంఐఎం కూడా ఒక యువకుడిగా వారిని గెలిపించాలని చెప్పినటువంటి సందర్భం. సో వీరందరి మద్దతుతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం డెఫినెట్గా మా విజయానికి దోహదపడుతుంది. మిత్రపక్షాల మద్దతు, ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి, యువకుడైనటువంటి అభ్యర్థి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కావడం, ఇవన్నిటి ధర్మిలా కనీసం 50,000కు తగ్గకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. దాంట్లో భాగంగానే ఇలా పెద్దలందరి సహకారం కోరటానికి నేను ఈ కార్యాలయానికి వచ్చాను. పెద్దలు కోదండరామ్ గారిని, అదేవిధంగా విశ్వేశ్వరరావు గారిని, వారితో ఉన్న పెద్దలందరినీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీ వంతు సహకారం ఇవ్వాల్సిందిగా, మీ మద్దతు, సంపూర్ణ మద్దతు ప్రకటించాల్సిందిగా, వారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ కానీ అక్కడ ఉన్నటువంటి వారి కార్యకర్తలు, వారి అనుచరులు అంతా కూడా నిమగ్నమై జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం కష్టపడాలని, వారి వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా మీ సమక్షంలో వారిని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. మిత్రులందరికీ ఇచ్చింది ఇలా కాంగ్రెస్ పార్టీ నిన్న మనలో ఒక లెటర్ ఇచ్చింది. లెటర్ ఇచ్చిన తర్వాత మేము కూడా నిన్న ఇవాళ చర్చ చేసుకున్నాం. చర్చ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే బై ఎలక్షన్ ఉందో జూబ్లీహిల్స్లో కంప్లీట్గా అన్కండిషనల్గా సపోర్ట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. ఇంకో లాభ టీజేఎస్కి ఉంది, కాంగ్రెస్ పార్టీకి ఉంది, మాకు అందరికీ ఉంది. దేశంలో ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీలో ఏమాత్రము ఇక్కడ పవర్లో రాకూడదని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫాలోయింగ్ విత్ అజెండా, యాంటీ దళిత్, యాంటీ ముస్లిం, యాంటీ విమెన్ అజెండా. రాష్ట్రంలో సబ్ క్లాసిఫికేషన్ కానీ ఈ 42% రిజర్వేషన్ కానీ ఇట్స్ వెరీ రాడికల్ స్టెప్. దేశంలో ఇంతవరకు ఎవరు ఒక కమిషన్ వేయడం కానీ, మళ్ళీ డెడికేషన్ కమిషన్ పాస్ చేయడం కానీ అసెంబ్లీలో పాస్. కాబట్టి వీఆర్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్లీట్లీ సపోర్టింగ్ కాంగ్రెస్ పాలసీస్. Congress policies, as all of you know, stand for secularism, stands for constitutional values and social justice. ఇదొక చిన్న ఎలక్షన్ అని అనుకోకూడదు. దేశంలో ఎలక్షన్ జరుగుతూనే ఉంటాయి, కానీ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు స్ట్రెంగ్థెన్ ద కాంగ్రెస్ పార్టీ. అందుకనే ప్రొఫెసర్ కోదండరామ్, ఇందాక మహేష్ గౌడ్ అన్నట్టు, యూ హ్యావ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ. ఫర్ ద లాస్ట్ 25-30 years, he has been several moments. We are happy, we have discussed, and we will definitely support the party, and we will see that the Congress candidate wins with a massive margin. Thank you very much. మిత్రులారా, మా కార్యాచరణ కొంత పిఎల్ విశ్వేశ్వరరావు గారు ప్రకటించారు. ఇంకా కొంత వివరాలు మేము మళ్ళీ ఒకసారి కూర్చొని మాట్లాడుకున్నాక దాన్ని కూడా మేము ప్రకటిస్తాం. ఒక 2-3 విషయాలు మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలియజేయటం జరిగింది. ఇవాళ తెలంగాణ ఉద్యమకారులు ఒక గుర్తింపు కోసం వాళ్ళు ఆరాటపడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తింపు ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి ప్రపంచానికి కూడా తెలుసు. దానికోసం కొంత సత్వరం చర్యలు తీసుకోవాలని కోరినాం. అదేవిధంగా నిరుద్యోగ సమస్య పరిష్కారం విషయంలో కూడా కొంత సీరియస్గా దృష్టి పెట్టవలసిన అవసరం. ఎందుకంటే పిల్లల్లో ఒక అలజడి ఆందోళన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంత వేగంగా కార్యాచరణ ఒకటి తీసుకోవాలని చెప్పి కూడా సూచన చేసినాం. అదేవిధంగా మిత్రపక్షాలకు కూడా తెలంగాణ జనసమితికి తగిన భాగస్వామ్యం కల్పిస్తానని కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ భాగస్వామ్యం విషయంలో కూడా వేగంగా చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరటం జరిగింది. వాటికి వారు చాలా సానుకూలంగానే స్పందించారు. అతి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని. ఈ పొత్తు అనేది ఇక్కడితో ఆగకుండా స్థానిక ఎన్నికల్లో కూడా మేము అక్కడో ఇక్కడో కొన్ని పోటీ చేస్తున్నాం. అందుకు సంబంధించినటువంటి